అండి అందరికీ 12117 బ్లాక్ అడ్మిన్స్ కానీ అందరికీ 15,660 కుటుంబ సభ్యులు కేసీఆర్ సార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన బ్యాక్ సైడ్ గేట్ అయితే ఏదైతే ఉందో దానికి నిన్నటి నుంచి ఇక్కడ తవ్వకాలు జరిగిన దాని గురించి మన కేసీఆర్ నగర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు చూసి మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళ దాంట్లో మళ్ళీ మన కాజాబాయ్ ఇక్కడికి వచ్చి నైట్ 7:30, 8కి అట్లా వచ్చి చూసి వాళ్ళు ఎవరు ఏందో తెలియక యశోద హాస్పిటల్ అని చెప్పేసి పేరు చెప్పారంటే నాకు నైట్ మన కాజాబాయ్ ఇట్లా చెప్పడం జరిగింది. చెప్తే నేను దీని గురించి నైట్ ఇక్కడనే స్టే చేసిన, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నా, మీరు అందరు చూస్తూనే ఉన్నారు, వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరైతే ఇక్కడ ల్యాండ్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వారితో కూడా మేము డిస్కస్ చేసినాం. వారు ఏమంటున్నారంటే మాకు ఇక్కడ 2 ఎకరాల ల్యాండ్ ఉన్నది, 2 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో మేము వారికి ఇచ్చేసినాం. ఇంకొకటి మనకి ఏదైతే ఉందో మన లేవట్లో ఏదైతే ఉందో ఇది లేవట్ చూపి అన్న, లేవట్ ప్రకారంగా మనకి రోడ్డు వెనక బ్యాక్ సైడ్ రోడ్డు వరకు మనకి ల్యాండ్ లేదు. ఎందుకంటే లేవట్లో కూడా ఉంది, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో ఇగో ఇక్కడ వరకే ఉంది, ఇది వెనకాల రోడ్డుకు కలపలేదు. ఇదైతే రోడ్డుకును దీనికి వెనకాల ఏదైతే ఈ చిన్న గ్యాప్ అయితే ఏదైతే ఉందో ఈ గ్యాప్ ల్యాండ్ మాత్రమే వాళ్ళు చేసుకుంటారు. కాకుంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈ మన ఇది ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో లాస్ట్ లేవట్ ఏదైతే ఉందో ఈ లేవట్లో దీన్ని బట్టి మన బౌండరీ వాళ్ళు కట్టించి ఇస్తే అయిపోతుంది. వాళ్ళ ల్యాండ్ ఎంత ఉన్నా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ హద్దుకు దీని లోపల ఏదైతే ఉంటుందో అది మనది. కాకుంటే వీళ్ళు మన దాంట్లోకి వచ్చారా లేదంటే మనం వీళ్ళ దాంట్లో వస్తున్నామా అనేది ఇది క్లియర్ కట్ గా మనకు రేపు ఎంఆర్ఓ గారు కానీ జిహెచ్ఎంసీ మన మున్సిపల్ కమిషనర్ కానీ జిహెచ్ఎంసీ మన స్టార్టింగ్ చూశారు. ఏఈ గారు ఏదైతే సత్యనారాయణ సార్ ఉన్నారో వారు కూడా ఉండాలి. మన సిఐ గారు కూడా ఇన్ఫార్మ్ చేసినాం, ఎస్ఐ గారు కూడా ఇన్ఫార్మ్ చేసినాం. రేపు మార్నింగ్ ఎంఆర్ఓ గారు వస్తామన్నారు, ఈ రోజే వస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ గారు వస్తే ఇక్కడ తెల్లపూర్ మున్సిపల్ ఆఫీస్లో అక్కడనే మీటింగ్కి వెళ్ళి అటు నుంచి అట్టే వెళ్ళిపోయారు. అక్కడనే 2 గంటల వరకు మీటింగ్ అయింది, అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయారు వాళ్ళు. రేపైతే వస్తామన్నారండి. రేపు వచ్చినాక వాళ్ళకి ఏదైతే ఉందో మనకు లేవట్టు ఇది చేసినాక మనకి ఇంకొకటి విషయం ఏంటంటే మన బౌండరింగ్ వాళ్ళు కట్టే హెచ్ఎండిఏ వాళ్ళ గురించి కూడా డిఈ గారి గురించి కూడా మాట్లాడినా, డిఈ గారితోనే ప్రసాద్ వారి పేరు ప్రసాద్ గారితో కూడా మాట్లాడడానికి 8 లెటర్ రాశారంట మన ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ గారు వారికి మనకి లేవట్ ఏదైతే ఉందో ఆ లేవట్ ఇవ్వట్లేరంట. అయితే నేను ఇస్తా అని చెప్పిన వారితో ఇస్తా అని మాట్లాడడం జరిగింది. వారు కట్టడానికి రెడీగా ఉన్నారంట. మా హెచ్ఎండి వాళ్ళు మీరు ఎన్నిసార్లు లెటర్ ఇచ్చారో నేను కూడా అన్నిసార్లు నేను ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చిన. వారు అయితే మాకు ఈ ఫైనల్ లేవట్ ఏదైతే ఉందో అది మాకు ఇవ్వకపోవడం వల్లనే మేము ఆగినాం. ఇప్పటికిప్పుడు నాకు చూపిస్తే నేను బౌండరీ వాళ్ళు స్టార్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. రేపు ఏమున్నా కానీ మన హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా పిలిపించుకుందాం. ఎంఆర్ఓ గారు వచ్చిర్రంటే వారు ఎమ్మటి సర్వర్ కూడా వస్తారు, ఆర్ఐ గారు వస్తారు. వాళ్ళకు మన హద్దులు ఏదైతే ఉందో అది చూపించి వాళ్ళు వెళ్ళిపోతారు. కమిషనర్ గారు కూడా వస్తారు. కాబట్టి వారి అందరి సమక్షంలో మనం కూడా